బీట్రూట్ తురుము తాలింపు చేస్తున్నానండి. బీట్రూట్, ఉల్లిపాయ, కొబ్బరి, కొంచెం పోపులు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, కొంచెం నూనె అండి. కొన్ని పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో వేయకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వాళ్ళకి ఇంకా ఘాటు ఎక్కువైపోతుంది, తినలేరు. పెద్దోళ్ళు అయితే వేసుకోండి, కొంచెం బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేస్తే తురుము పెట్టుకున్న కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసాను, అల్లం వేసాను కాబట్టి కొద్దిగా వేయండి కారం. అది కారం తినాలనుకునే వాళ్ళు ఎక్కువ తినాలనుకునేటోళ్ళు వేసుకోండి. లేదంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి సరిపోద్ది, వేయక్కర్లేదు. ఈ బీట్రూట్లో వాటర్తో ఉడకనివ్వండి. బీట్రూట్ తొందరగానే ఉడికిపోతుంది ఇలా తురిమినప్పుడు. కొబ్బరి అండి, తురుము పెట్టుకున్న కొబ్బరి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, చపాతీకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా కలుపు తినొచ్చు. మనం ఈ రెండాటిలో తినకపోయినా కప్పు పెట్టుకుని టిఫిన్ టైప్లో తినేయచ్చండి. చాలా హెల్దీ ఇలా తింటే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఇది ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ముక్కలు కోసి వండి కన్నా ఇలా కోసి వండి